గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కృష్ణ వద్దే జగద్గురు. భగవద్గీత 17వ అధ్యాయము 14వ శ్లోకం. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, పవిత్రత అంటే శౌచము, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అరుణవి ఇవన్నీయును శారీరక తపస్సులు. తపస్సు అంటే ఏమిటి? చాలా మందికి తపస్సు అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి? బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోకి వెళ్ళిపోతాం. తపస్సు అనగానే ఇల్లంతా వదిలేసి వెళ్ళి ఏదో చిన్న కౌపీనం కట్టుకొని తిండి మానేసి ఒకవేళ దొరికితే కందమూలాలు ఏదో ఒకటి తిని దుర్గమమైన అరణ్యాల్లో, కీకారణ్యాల్లో ఏ చెట్టు కింద కూర్చొని చేతి కింద ఒక కర్ర పెట్టుకొని మెల్లో పూసలు వేసుకొని జపమాలు తిప్పుతూ చేసే సీన్ ఏదైతే ఉంటుందో అది తపస్సు అనుకుంటాం మనం. ఎందుకంటే మనకి గ్రంథ పఠనము తక్కువ, సినిమా నాలెడ్జ్ ఎక్కువ. తపస్సు అనగానే అవే చూపించేస్తారు అర్జెంటుగా. అరణ్యాలు, చెట్టు కింద కూర్చొని కర్ర పట్టుకొని పూసలు పట్టుకొని ఆ సీను. గడ్డాలు మీసాలు ఒత్తిగా పెరిగిపోతాయి. ఇంకొద్ది రోజులుంటే పాములు పుట్టలు కూడా పెట్టేస్తాయి. తపస్సు అంటే ఏమిటి? శరీరంతో చేసే తపస్సు అంటే ఏమిటి? స్వామి స్పష్టంగా భగవద్గీతలో చెప్తున్నారు. దేవతలను సేవించడము, ఆరాధించడము. స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, దేవతలను. ఎవరెవరో బాబాలు, మాతృకులు, రకరకాల భూతగణాలు, యక్షులు, రాక్షసులు, వీళ్ళెవ్వరూ దేవతలు కారు, దేవతల లిస్టులోకి రారు. ఇంతకుముందు శ్లోకాలలో మనం తెలుసుకున్నాము. దానికి శంకర భాష్యం కూడా తెలుసుకున్నాం. స్పష్టంగా శరీరంతో చేసే తపస్సు ఏమిటంటే దేవతలను ఆరాధించడము లేదా సేవించడము, బ్రాహ్మణులను సేవించడము. ఇక్కడ ఈ మాట చెప్పగానే కొందరు అభ్యుదయవాదులను బయలుదేరేస్తారు కామెంట్ సెక్షన్ లో. ఏమండి, బ్రాహ్మణ కులం అయితే వాళ్ళకి సేవ చేయాలా, వాళ్ళని ఆరాధించాలా, పూజించాలా, మిగతా కులంలో వాళ్ళు మనుషులు కాదా? ఇలాంటివన్నీ బయలుదేరతాయి. ఈ రోజుల్లో ఏం చెప్పాలన్నా కూడా కష్టంగానే ఉంది. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణులను అని భగవంతుడు ద్విజ అని స్పష్టంగా దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం స్పష్టంగా చెప్పారు. మరి బ్రాహ్మణులు అంటే ఎవరిని బ్రాహ్మణులు అంటారు? అది కూడా పరమాత్ముడు చెప్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో చెప్పేస్తున్నా. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. కులాలు అని మొదలు పెట్టేస్తారు. 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 41వ శ్లోకంలో బ్రాహ్మణ క్షత్రియ విషయం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. కర్మలను అనుసరించి బ్రాహ్మణ క్షత్రియ వయసు శూద్రులు ఏర్పడారు అని చెప్పి 42వ శ్లోకంలో ఆ బ్రాహ్మణులు అంటే ఏ లక్షణాలతో ఉంటారో కూడా స్వామి స్పష్టంగా చెప్పారు. శమోదమస్తపస్సు శౌచం శాంతిర ఆర్జవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. అంతఃకరణ నిగ్రహము అంటే శమము, ఇంద్రియములను వశమునందు ఉంచుకునుట అంటే దమము, ధర్మమును పాటించడంలో ఎదురవు కష్టములు సహించుట, బాహ్యాభ్యంతరములు శుచిత్వము, ఇతరుల అపరాధములను క్షమించుట, రుజుమార్గ జీవనము, మన శరీర ఇంద్రియముల సరళత్వము, వేద శాస్త్రముని యందును ఈశ్వరుని యందును పరలోకాదుల యందును విశ్వాసమును కలిగి ఉండుట, వేద శాస్త్రముల అధ్యయనము, అధ్యాపనము, పరతత్వానుభవము, ఇవి అన్నీను బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు అని స్పష్టంగా భగవంతుడు ఎలాంటి స్వభావం ఉంటే బ్రాహ్మణుడు అని దానికి లిస్ట్ ఇచ్చేశారు. అలాంటి ఉన్న మహాత్ములు ఎవరైనా ఉంటే వాళ్ళని మనం గౌరవించాలి, సేవించాలండి. అది మన సౌభాగ్యంగా పూర్వజన్మ సుకృతంగా భావించాలి. కాబట్టి ఆ కులమైతేనే చేయాలా ఇంకెవరికి అనే మాటలు దయచేసి వాడకండి. అసలు స్పష్టంగా విషయంగా లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కులం గురించి నేను మాట్లాడడం లేదు, పరమాత్మ కూడా మాట్లాడాల. కులం గురించి మాట్లాడాలంటే చాలా మంది శాస్త్రానికి విరుద్ధమైన ఎవరెవరో సంబంధం లేని, ధర్మానికి సంబంధం లేని బాబాల గుళ్ళల్లో రకరకాల చోట్ల పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి భగవంతుడు ఇక్కడ కులం అని ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, గుణాల లిస్ట్ ఇచ్చాడు. ఇలాంటి స్వభావాలు, ఇలాంటి ఆచరణ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి బ్రాహ్మణులను, ద్విజులను సేవించండి, ఆరాధించండి అని చెప్తున్నారు. సేవించడం వల్ల ఏమిటి ఉపయోగం? బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట. సేవించడం వలన మనలో అజ్ఞానము తొలగిపోయి జ్ఞానార్జన చేయగలుగుతాము. వాళ్ళు మనకి జ్ఞానపరమైన మంచి విషయాలు అనుభవపూర్వకంగా వారు అధ్యయనం చేసి అనుష్ఠానం చేసి అనుభవించడం ఏవైతే ఉంటాయో అవి చక్కగా మనకి నేర్పి ఆధ్యాత్మిక సాధనలో మనల్ని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి అలాంటి ద్విజులు లేదా బ్రాహ్మణులను, గురుజనులను అంటే ఆచార్యులను, అలాంటి జ్ఞానులను సేవించడం ధర్మము. అది శరీరంతో చేయబడే తపస్సు. అలాగే పవిత్రత అంటే శౌచము. పవిత్రత అంటే రోజు 10 సార్లు స్నానం చేసినాడు, వాడు తాకూడదు, వీళ్ళు తాకూడదు, అదంటుకోను ఇదంటుకోను, ఇది కాదండి. మనం స్నానం చేసాం కదా అని కనపడిన ప్రతి వాళ్ళని తిట్టి అందరం దూరంగా పెట్టి అందరినీ అసహించుకొని ఎవరిని ఇంట్లోకి రానివ్వకుండా అమర్యాదగా చూసి ఇది చాలా చాలా తప్పు, మహాపాతకం కూడా.
పవిత్రత అంటే శారీరకంగా వీరినంతా క్లీన్గా ఉండటానికి ప్రయత్నం చేయి. చక్కగా రోజుకు 2 సార్లు ఏమో స్నానం చేయి. చక్కగా ఉతికిన వస్త్రము శరీరానికి తేలిగ్గా ఉంటే కాటన్ లేదా నూలు వస్త్రాలు లాంటివి కట్టుకో. అలాగే మనస్సును పవిత్రంగా ఉంచుకో, ఆలోచనలు పవిత్రంగా ఉంచుకో, నీ బుద్ధిని మరణం చేసుకోకుండా భ్రష్టం చేసుకోకుండా పవిత్రంగా ఉంచుకో. ఇది ఏమిటి అంటే శారీరకపరమైన తపస్సు. ఇదంతా కూడా ఈ సాధన అంతా తపస్సు కిందకే వస్తుంది అని తెలుసుకోవాలి. నిరాడంబరత్వము, నిరాడంబరంగా ఉంటాం. నేను గొప్ప, నేను ఇంకా సాధన చేయగానే నేను గొప్ప, నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు, గబబా సంస్కృతంలో శ్లోకాలు పద్యాలు అవన్నీ కూడా వల్లవేయగలను, నాతో సమానుడు ఎవడున్నాడు. అలాగంటే ఆడంబరము డాంబికము చూపించడం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకం అవుతుంది. కాబట్టి సాధకులు ఎప్పుడూ కూడా అంటే ఈ విధమైన తపస్సు ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిరాడంబరంగా ఉండటానికి, అత్యంత వినయంగా ఉండటానికే ప్రయత్నం చేయాలి. అదే వాళ్ళకి శోభనిస్తుంది, ఆధ్యాత్మిక ప్రగతి చూపిస్తుంది, అంటే ఆధ్యాత్మిక పదంలో ముందుకు తీసుకెళ్తుంది. బ్రహ్మచర్యము, బ్రహ్మచర్యము అంటే అర్థం ఎక్కడ తెలుసుకోవాలి. బ్రహ్మచర్యానికి చాలా మంది గౌరవపడిపోతున్నారు. పెళ్ళైన వాళ్ళు కూడా పూజలు అనే పేరుతోటి బ్రహ్మచర్యాలు పాటించేస్తున్నారు, తద్వారా ఇళ్లలో గొడవలు అయిపోతున్నాయి. బ్రహ్మచర్యము అంటే ఇంద్రియ నిగ్రహము అని అర్థం. వివాహానికి ముందు ఏదైనా సరే శారీరక సంబంధము ధార్మిక ధర్మబద్ధము కానప్పుడు ఏ విధంగా కూడా సంబంధాలు పెట్టుకోవడం, వాటి గురించి తప్పుడు ఆలోచనలు చేయడము, ఈ సెల్ ఫోన్లో ఇప్పుడు వచ్చే తప్పుడు వీడియోలు అలాంటివి చూడటం, ఇవేమీ కూడా చెయ్యకూడదు. చేస్తే నీ ఆత్మ దూషితం అవుతుంది, నాశనం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న తర్వాత తమ జీవిత భాగస్వామితోటి సంతానార్థి అయి ధర్మబద్ధంగా అనుభవించే ఈ కామం ఏదైతే ఉంటుందో ఆ విధమైన కామం అనుభవించినది బ్రహ్మచర్యం కిందకే వస్తుంది. ఋతుకాలంలో అంటే సంతానం కోసము స్త్రీలతో ఎవరు రమిస్తారు, తన భార్యతోటి, అతడు బ్రహ్మచారి కింద లెక్క. కావాలంటే మీరు భారతం చదువుకోండి, విశేషంగా అందులో విస్తారంగా రాసి ఉంటుంది. అలాగే బ్రహ్మచర్యం పాటించడం వలన విశేషమైన శక్తి కలుగుతుంది, బుద్ధి స్థిరంగా ఉంటుంది, స్థిరచిత్తంతో ఉంటారు, మంచి సదాలోచనలు కలుగుతాయి, రోగాలు రాకుండా ఉంటాయి. ఇలాగా బ్రహ్మచర్యానికి సంబంధించిన పుస్తకాలు చదివితే బ్రహ్మచర్యం పాటించే వాళ్ళలో ఎలాంటి తేజస్సు ఉంటుంది, ఎలాగ వాళ్ళు గొప్పగా తపస్సు చేయగలుగుతారు, ఆధ్యాత్మిక పదంలో ఎలా ముందుకు పోగలుగుతారు, బ్రహ్మచర్యానికి ఉపయోగపడే ఆహార పదార్థాలు ఏమిటి, వీటన్నిటి గురించి కూడా అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయండి. బ్రహ్మచర్యం గురించి గాంధీ మహాత్ముడు రాసిన బుక్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి మంచి పుస్తకాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. అహింస, అహింస అనగానే అతి చేష్టలు మంచిది కాదు, అలా అని అసలేమీ చేయకుండా అనాచారం మంచిది కాదు. కొందరు ఉంటారు, వాళ్ళు జైనులో ఎవరో ఏదో ముక్కుకి వాడడానికి ఎప్పుడు ఒక క్లాత్ కట్టుకుంటారు. నేను ఉత్తరాదిలో చూశాను వాళ్ళని, ఒక తెల్లటి పల్చటి వస్త్రం కట్టుకుంటారు ముక్కుకి. ఒక మనం కరోనా అప్పుడు ఇలా పెట్టుకున్నామే ముక్కుకు మాస్క్ అలా పెట్టుకుంటారు. ఏంటంటే శ్వాస తీసుకునేటప్పుడు అంటే సూక్ష్మ క్రిములు చచ్చిపోతాయంట. ఆ విధమైన అహింస కూడా చేయకూడదట. తెలుసుకోవాలంటే అహింస అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనోవాక్కాయములచే ఎవరిని కూడా హింసించకుండా ఉండడం, అలాగే తప్పని పరిస్థితుల్లో ధర్మబద్ధమైన హింస ఏదైతే ఉంటుందో అది కూడా అహింస కిందకే వస్తుంది, హింస కిందకు రాదు. కొన్ని రకాల వర్గాల్లో మతాల్లో ఏదైనా ఇలా రాసిందంటే దాని అలా గుడ్డిగా ఫాలో అవుతారండి. కానీ ఎప్పుడైనా గమనించండి, సనాతన ధర్మము ఏది ఎందుకు ఏ పరిస్థితుల్లో విధించబడింది, ఎలా ఆచరించాలి, ఎలా అన్వయించుకోవాలనేది చాలా స్పష్టంగా చెప్తుందండి. ఈ విధమైన పద్ధతి మన సనాతన ధర్మంలోనే చూడవచ్చు. వేరే ఇతర రకరకాల మతాల్లో ఇదిగో ఈ పేజీలో ఇలా రాశారు కాబట్టి ఇదిలాగే ఫాలో అవ్వాలి అని మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు కొన్ని పరాణ జీవులు ఉంటాయి, దోమలు ఉన్నాయనుకోండి, వాడిని మనం చంపేమా అంటే వెంటనే మస్కిటో బ్యాట్ వాడో ఎట్లయినా సరే చంపేయాలంతే. ఎందుకో తెలుసా, ఈ పరాన్న జీవులని చంపేయడం వలన వాటికి వెంటనే ఇంకొక జన్మ తీసుకునే అవకాశాన్ని కలిగిస్తున్నాం. అలా కాకుండా ఈ కోళ్ళు అవి ఇవి ఉంటాయి కదా, ఏదైనా పక్షులు అవి పాపము వాటి ఆహారం అయ్యే ఏరుకొచ్చుకొని తింటాయి, ఇంకొకళ్ళ రక్తం పీల్చో లేకపోతే ఆ విధంగా బ్రతకవు. అవి స్వతంత్ర జీవులు. కోడి ఉందనుకోండి, అదేదో పాపం దాని పిల్లలతో వెళ్ళి ఆ రాళ్లలో వాటిలో అవి ఇవి రాళ్ళు ఇత్తనాలు బియ్యం గింజలు వడ్ల గింజలు ఏరుకొని అదే పొట్టబోసుకుంటుంది. అలాగ వాటంతట అవి స్పష్టంగా పొట్టబోసుకునే జీవులు ఏవైతే ఉన్నాయో వాడిని హింసించడము చంపడము మనిషికి తగదు. పరాన్న జీవులు నిన్ను వేధిస్తున్నాయో, నిన్ను కరిచి నీ రక్తం పీల్చి బ్రతకడము, నీ తలలో పేలై ఉండడము అలా ఏదైనా ఉందనుకోండి, వాటిని వెంటనే చంపేయాలి. వాటిని చంపేయడం అహింస కిందకే వస్తుంది, హింస కిందకు రాదు. అలాంటి పరాన్న జీవుల్ని చంపేయడం వలన వాటికి ఇంకొక జన్మ తీసుకునే అవకాశం కూడా మనం కల్పిస్తున్నాము. క్లియర్గా అర్థం చేసుకోవాలి. అలాగే
ఒక మహిళని ఎవరైనా సరే బలాత్కరించడానికి వచ్చారు అనుకుందాం. ఆ మహిళకి ఇష్టం లేకపోయినా కూడా తప్పనిసరి పరిస్థితిలో తన ప్రాణం రక్షించుకోవడానికి చేతి దొరికిందో తీసుకుని గట్టి కొట్టింది. అవతల వాడు చచ్చాడు అనుకోండి, ఆవిడ హింస చేస్తుందంటే హింస చేయలేదండి, తన అహింసా వ్రతంలోనే ఉంది. ఇలాంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకొని చక్కగా తెలుసుకున్న వాడిని ఆచరణలో పెట్టడం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా శారీరక తపస్సులు. శరీరంతో మనం చేస్తున్న తపస్సు కిందే లెక్క వస్తుంది. కష్టాలు సహించడము, కాస్త ఓర్చుకోవడము, బాధలు ఏదో ఒక రకంగా పంటి బిగునైనా సరే కాస్త అనుభవించడము, కొన్నాళ్ళు సహించి ఉండడం, ఇవన్నీ కూడా అండి శరీరంతో చేసే తపస్సు. ఇలాంటి తపస్సు ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? మనము చేసిన ఇంత పూర్వపు పాపపు కర్మ ఏదైనా ఉంటే అదంతా క్షీణించిపోతుంది. అది మనకు అర్థం కాదు. అది ఎప్పుడైతే క్షీణించిపోతుందో ఆ తర్వాత మంచి రోజులు కూడా వస్తాయండి. అందుకే సీతమ్మ వారు కూడా రామాయణంలో చెప్తుంది, ముందు అసలు బ్రతికి ఉంటే ఏదో ఒక నాటికి మంచి రోజులు రావా, శుభవార్తలు వినమా అంటుంది సీతమ్మ వారు. వనంలో ఉన్నప్పుడు తనలో తను అనుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇది ఈ శ్లోకంలో చక్కగా స్వామి చెప్పింది. దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించడము, పవిత్రత అంటే శౌచము, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస, ఇవన్నీ కూడా శారీరకపరమైన తపస్సులు. శరీరంతో తపస్సు చేస్తున్నట్లు. దయచేసి దొంగ గురువుల్ని, దొంగ బాబాలను నమ్మడం మానేయండి. ఈ కలియుగం అండి. బ్రహ్మ రాక్షసులు, దుర్మార్గులందరూ కూడా ఇలాంటి సదాచారవంతుల్లాగా, బాబాలాగా, జ్ఞానుల్లాగా రకరకాల స్వామీజీల గెటప్పులోనే ఉంటారు. కాబట్టి పరిస్థితిని బట్టి మంచి అంచనా వేసి తెలుసుకొనే ఎవరినైనా సరే గౌరవించాలి, సేవించాలి. గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకించి ఆచార్యుడిని ఎంచుకునేటప్పుడు గురు పరంపర లేని ఆచార్యులను, గురువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంచుకోకూడదు. చాలా ప్రమాదం కూడా. ఏదో ఒక సిద్ధాంతము, ఒక స్పష్టమైన సాంగోపాంగంగా వస్తూ ఉన్న ఒక పరంపర, పద్ధతి అంతా కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏదో చెప్పారు, మొన్న వెళ్ళాను అక్కడికి, ఆయన అలా అన్నాడో లేదు, నీకు పని అయిపోతుందని, అయిపోయింది నాకు పని, అప్పటి నుంచి మా గురువు గారు నేను నమ్మడం మొదలుపెట్టాను అని ఇలాగ నమ్మారంటే గురువులు, జ్ఞానులు అనుకొని నట్టేయడం ఉంచేస్తారు. కాబట్టి భగవంతుడు ఎందుకు చెప్పాడు, ఏమి చెప్పాడు స్పష్టంగా తెలుసుకొని ఆ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయాలి మనం. సత్యమేవ జయతే, ధర్మో రక్షిత రక్షిత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణ.